హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రీసెంట్గా నేను బర్త్డే షూట్ కాకుండా ప్రీ బర్త్డే షూట్ అంటారు కదా, సో అది చేశాను అనమాట. సో దాని గురించి చెప్తాను అనమాట. ప్రీ బర్త్డే షూట్ అంటే మనకి దాని పేరులోనే ఉంది కదా, ప్రీ అంటే బర్త్డే ముందు చేసేదని. సో అలాగా ఏం చేసామంటే ఒక పాపది బర్త్డే ఉంది. సో దానికి ముందే మనం ఏంటంటే ఇలాగా ప్రీ బర్త్డే, ఇప్పుడు ఇది కొత్త ఫ్యాషన్ అయింది. ప్రీ వెడ్డింగ్ ఒకటి, ప్రీ బర్త్డే ఒకటి, ఇవన్నీ అలా ముందు చేసుకుంటున్నారు. శాంపుల్ ఏంటంటే ఆ బర్త్డే షూట్ ముందే అవంతా షూట్ చేయించుకుని అక్కడ ప్లే చేసుకుంటారనమాట. ఎల్ఈడిలో ప్రోగ్రామ్ ఏ రోజైతే జరుగుతుందో, ఏ రోజు బర్త్డే ఉంటుందో ఆ రోజు అది ప్లే చేస్తారనమాట. సో అందరికీ జనాలకి చూపించుకోవడానికి అది బాగుంటుంది అనమాట. సో అది కస్టమర్ చాయిస్ అనమాట. కావాలితే చేసుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు అనమాట. సో ప్రీ బర్త్డే షూట్లో మనకు కావాల్సినవి ఏంటంటే కొన్ని కాస్ట్యూమ్స్ చెప్పాలి. వాళ్ళ దానికి తగ్గట్టు ఆ కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేసుకుంటే బెటర్ అనమాట. బట్ ఏంటంటే చిన్నపిల్లల్ని ఆర్గనైజ్ చేయడం చాలా బాగా రావాలి ఈ షూట్లో. ఎందుకంటే దీంట్లో ఉండేది 1 year లేదా 2 years బేబీస్ అలా ఉంటారు. సో వాళ్ళని మనం ఆర్గనైజ్ చేయడం రావాలన్నమాట. జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటే షూట్ చాలా బాగా వస్తుంది. వాళ్ళు అంత కోఆపరేటివ్గా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో అయితే కేయాస్ అంటారు చూసారా, అంటే ఏదో బాగా గోల కింద ఉంటుంది చిన్నపిల్లలతో షూట్ అంటే. సో ఆ షూట్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే వాళ్ళని బుజ్జగించో లేదా ఏదో ఒకటి చేసాం మెల్లిమెల్లిగా షూట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇంకా మనం ఎక్కువ టైం అయితే దొరకదు. సో షార్ట్స్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే అంత పర్ఫెక్ట్గా ఫాస్ట్గా తీసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏ టైంలో పడుకుంటారో మనకు తెలియదు. సో వాళ్ళకి నిద్ర వచ్చిందంటే పడుకుని పోతారు, షూట్ ఉండదు, ఏముండదు, ఏం పట్టించుకోరు. సో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన షాట్లు, బెస్ట్ షాట్లు ఎంత టైం ఉంటే అంత టైంలో ఫాస్ట్గా తీసుకోవాలన్నమాట. అవి తీసేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. లేదనుకో చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇది తీయలేదు, అది తీయలేదు, మళ్ళీ ఆ పిల్లోడేమో లెగడు, ఆడు ఏడుస్తూ ఉంటాడు నిద్రపోయినప్పుడు లేపితే. సో అలా అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే బెస్ట్ షాట్స్ ఏమేమి ఉంటాయో ఆడు యాక్టివ్గా ఉన్నప్పుడు అన్నీ తీసుకోండి. మొన్న తీసింది అయితే పాప అనమాట. పాప ఒక 2 hours వరకు బాగానే కోఆపరేట్ చేసింది, అసలు ఏం ప్రాబ్లం లేదు. సరే బాగానే ఉంది కదా పాప అనుకున్నాం. కాకపోతే చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఉంటుందో. పాప మళ్ళీ 2 hours తర్వాత ఫుల్ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మేము ఏది కాస్ట్యూమ్ మార్చినా ఏం చేసినా ఏడుపు. ఇంకా కాసేపు పడుకోబెట్టించి ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తే కాసేపు షూట్ చేయించుకుంది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏడుపు. సో అలాగే ఉంటుంది. సో ఈ షూట్లు అంటే అలాగే ఉంటాయి. సో బట్ వాటికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండి మీరు షూట్ చేయాలన్నమాట, లేదంటే ఇబ్బంది పడతారు. అండ్ మొత్తం షూట్ చేసేటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలని ఒక్కళ్ళనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా షూట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ని కూడా షూట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. లేదంటే ఓన్లీ వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళనే క్యాప్చర్ చేస్తే ఇంకా పేరెంట్స్ లేకపోతే మనకి తర్వాత చూపించడానికి ఇంకా ఎవరు వచ్చారో ఏంటో ఎవరికీ తెలియదు. సో అందరినీ కవర్ చేయండి. వాళ్ళని ఒక 10 షాట్లన్నా తీయండి. పేరెంట్స్ ఉంటారు కదా, ఒక 10 షాట్లన్నా తీయండి. ఆ 10 షాట్లు కంపల్సరీ ఉండాలి. అండ్ పిల్లల్ని మనం ఎలాగో మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి 80% వాళ్ళే ఉంటారు. ఒక 20% 10% పేరెంట్స్ని కవర్ చేయాలి తప్పనిసరిగా. పేరెంట్స్తో పాటు వాళ్ళ అయితే అమ్మమ్మ తాతయ్య, ఎక్కువ అయితే అమ్మమ్మ తాతయ్య వస్తారు. రేర్ కేసెస్లో నానమ్మ తాతయ్య కూడా వస్తారు. ఒక్కొక్కసారి నానమ్మ తాతయ్య కూడా వస్తారు. సో అలా మీరు ఎవరు వస్తే వాళ్ళని అందరినీ కవర్ చేయండి. వాళ్ళ సిస్టర్ వాళ్ళ అంటే ఎవరైతే మదర్ ఉంటారో మదర్ సైడ్ వాళ్ళ సిస్టర్స్ రావచ్చు, లేదంటే ఫాదర్ సైడ్ వాళ్ళ సిస్టర్ కానీ, లేదా ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా రావచ్చు. వాళ్ళని కూడా కవర్ చేయండి. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది కవర్ చేయడం మాత్రం వదలకండి. అవి అయితే కవర్ చేయండి. ఆ షార్ట్లో ఒక్క 10 షాట్లనే ఉండాలి.
వాళ్ళు ఉంటే మంచిదన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అది లేకుండా ఏదో తీస్తామంటే తీస్తాం అన్నట్టు తీయడం కాకుండా తీయండి. అండ్ లైటింగ్ ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. అది లైటింగ్ లేకుండా ఏదో తీస్తున్నాం అన్నట్టు కాకుండా లైటింగ్ ప్రాపర్గా ఉండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఈ మధ్య షూట్స్ అన్నీ స్టూడియోస్లోనే అవుతున్నాయి కాబట్టి స్టూడియోస్లో మనకి ఏసీ ఉందా, ఫ్యాన్లు అన్నీ పనిచేస్తున్నాయి అన్నీ చెక్ చేసుకోండి. లేదంటే చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు వేసవికాలం కాబట్టి చూడ్డానికి మనం షూట్ చేసేసి ఫాస్ట్గానే వచ్చేస్తాం కదా, 3-4 అవర్స్లో అనుకుంటా. 3-4 అవర్స్లో ఎంత వేడి వస్తుందో మీకు తెలియదు. మొన్న ఫేస్ చేశాను. అక్కడ ఏసీ పనిచేసినా కూడా వేడి వస్తూనే ఉంది హాల్లో. సో అందుకే చెప్తున్నా, అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే షూట్ చేయండి. లేదంటే కొంచెం వేరే దానికి వెళ్ళి వేరే లొకేషన్లో షూట్ చేసుకోండి. అవన్నీ గమనించుకోండి. ఎందుకంటే గూగుల్లో రివ్యూస్ పెడతారు, అవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. లేదంటే రివ్యూస్ కూడా ఫేక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాటిని నమ్మడం కాకుండా ఇదివరకు ఎవరైనా షూట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి దాన్ని బట్టి షూట్ చేయండి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ప్రోగ్రాంలో మనం తీస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. అవి ఏం లేదు, ఒకటే సెట్ ఉంటుంది అనుకోకండి. చాలా సెట్స్ ఉంటాయి. ఒకటే బ్యాక్గ్రౌండ్ మీద మనం డిఫరెంట్ యాంగిల్స్ వేస్తాం కదా, తీసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తారు. మార్చేసిన తర్వాత అక్కడ ఎదర ప్రాపర్టీస్ కూడా పెడతారనమాట. అవి ఇవి బట్టి మనం ఒక థీమ్ క్రియేట్ చేసుకోవడమే. సో అలాగా థీమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఎంత బాగుంటే అంత బాగుంటుంది. నేను ఇది వరకు తీసిన బేబీ షూట్లో అదైతే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. అది దాంట్లో మనకి అంత ఉడుకొచ్చేసి అంత సీనే ఉండదు, చాలా బాగుంది. అండ్ థీమ్స్ మనకి బ్యాక్గ్రౌండ్స్ కూడా దేనికి దానికి సెపరేట్గా ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది, అంతేగాని దీనికొకటి దానికొకటి జస్ట్ బ్యాక్గ్రౌండ్స్ మారుస్తూ ఏముండదు. దేనికి దానికి సెపరేట్గా ఉంటుంది. సో అలా ఉన్న స్టూడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు తక్కువగా వస్తున్నాయి కదా అని ఇలాంటి స్టూడియోస్ సెలెక్ట్ అయితే చేసుకోకండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు తర్వాత. అలా డిఫరెంట్ సెట్స్ ఉన్న స్టూడియో అనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇలా డిఫరెంట్ సెట్స్ ఉన్న దాంట్లో దానికి తగ్గట్టుగా ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటికి అనుకోండి అన్నీ ఇరికించి పెడతారు కాబట్టి ఫ్యాన్ వేసినా ఏసీ వేసినా అంత మీకు ఏం తేడా తెలియదు. సో అవి చేసుకుంటూ వెళ్ళండి. చూసుకోండి, ఇక్కడ ఇది మారుస్తే బాగుంటుందా, ఇక్కడ ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఏ షాట్కి ఏది బాగుంటుందో అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఏంటంటే షార్ట్స్ మధ్యలో మీరు బ్రేక్ తీసుకోవాలంటే మ్యాక్సిమం ఒక్క పావు గంట అయితే బ్రేక్ తీసుకోండి, మిగతాదంతా షూట్ చేయండి. ఎందుకంటే పిల్లలు కోఆపరేట్ చేయరు. నేను చెప్తున్నాను కదా, 100% పిల్లలు కోఆపరేట్ చేస్తున్నట్టే ఉంటారు, కానీ తర్వాత ఇబ్బంది పడిపోతారు. మొన్న మాకు అలాగే అయింది కదా, 2 అవర్స్ వరకు బాగానే కోఆపరేట్ చేసింది కదా అనుకున్నాం. ఆ తర్వాత నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది పాప. సో మంచి షాట్లు ఏమైనా ఉంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి, వెయిట్ చేయొద్దు. నెక్స్ట్ షాట్కి ఇంకొక థీమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ తీసుకుంటూ వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి. అంతేగాని మళ్ళీ తీద్దాంలే, మళ్ళీ చేద్దాంలే అన్నట్టు ఎప్పుడూ పెట్టుకోకండి. చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఏదైనా. ఓకే. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి మనకి, లో యాంగిల్లో తీసే షార్ట్స్ ఉంటాయి, కొన్ని సైడ్ వ్యూ నుంచి తీసే ఉంటాయి. ఆ షార్ట్స్ అన్నీ ప్లాన్ చేసుకోండి ఆ థీమ్స్ తగ్గట్టు. ఆ థీమ్కి ఇది సెట్ అవుతుందంటే ఓకే తీయండి, ఇది సెట్ అవ్వట్లేదంటే నెక్స్ట్ మార్చండి. అలా మనం మార్చుకుంటా ఎన్ని షార్ట్స్ కావాలో. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా తీద్దాం ఇలా చేద్దాం అంటే వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళ డ్రెస్సెస్ అది ఇస్తారనమాట. పిల్లలకి డ్రెస్సెస్ వేస్తారు. అండ్ ఎవరిదైతే స్టూడియో అతను ఉంటాడో అక్కడ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి ఏ థీమ్కి తగ్గట్టు డ్రెస్సులు ఉన్నాయా లేదా అని అడిగితే దాని హైట్ తగ్గట్టు వాళ్ళ మెజర్మెంట్ తగ్గట్టు డ్రెస్సులు అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అవి ఉన్నాయా లేవా అడగండి. అవి ఉంటే దానికి తగ్గట్టు డ్రెస్ చేయండి. లేదంటే మన దగ్గర తెచ్చుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ పెట్టి చేయండి అనమాట. సో టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో టైం వేస్ట్ చేసుకున్నారంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే
ఇంకా వీళ్ళని పేరెంట్స్కి చెప్పాం కదా ఇలా ఉండాలి అలా ఉండాలని. పేరెంట్స్ ఇంకా చెప్పండి ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి, ఫాస్ట్గా తీస్తే త్వరగా అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది, మీకు కూడా ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడియో ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారు. 4 అవర్స్కి ఒక ఛార్జ్ అంటారు, 5 అవర్స్కి ఒక ఛార్జ్ అంటారు, 6 అవర్స్ ఒక ఛార్జ్ అంటారు. సో ఆ ఛార్జ్ అన్నీ చెక్ చేసుకుని మనం తీసుకోవాలన్నమాట. మనకి ఏది బాగుంటుందో అది ఆ ప్యాకేజ్ తీసుకుని దానికి తగ్గట్టు మనం తీసుకోవాలన్నమాట. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అవన్నీ ముందే మాట్లాడుకోండి, ఎంత ఉంటుంది అంత ఉంటుంది అని మాట్లాడుకున్నారనుకోండి మొత్తం బాగుంటుంది అనమాట. లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకేముంది చెప్పడానికి. అండ్ ఇంకంతే, మొన్న వచ్చిన పాప బాబు వచ్చారనమాట. వాళ్ళిద్దరూ ఎలా అంటే కొట్టేసుకుంటున్నారు, అదొక ఇబ్బంది ఉంటుంది మీకు, అది కూడా చూసుకోండి. ఎలా అంటే మన షూట్ జరుగుతున్న మధ్యలో ఈ పాప అంటది నాకు ఇది కావాలంటది, ఆ బాబు అంటాడు నాకు కూడా అదే కావాలంటాడు. సో అలా అదొక డిస్టర్బెన్స్ ఉంటుంది, అవి కూడా చూసుకోండి అనమాట. మ్యాక్సిమం అవన్నీ లేకుండా ఉండేలా చూసుకోండి. ఆ బాబుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎత్తుకోవడం, ఎవరైనా ఎత్తుకోవడం ఏదో ఒకటి చేసి, లేదంటే ఏదైనా చాక్లెట్స్ ఏదైనా ఇచ్చడం, లేదా ఏదైనా వాళ్ళని కూల్ చేయండి. అంతేగాని మీరేమీ అరవడం అలాంటివి ఏం చేయకుండా జాగ్రత్తగా మీ షూట్ కంటిన్యూ చేసుకోండి అనమాట. షూట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే చెప్పాను కదా ముందే, ఏంటంటే మన మన అదే ఏసీ, ఫ్యాను ఇవన్నీ బాగున్నాయా, లైటింగ్ అదంతా బాగుందా అంతా చెక్ చేసుకోండి. అవన్నీ చెక్ చేసుకుని అక్కడ తీయడానికి మొత్తం బాగుందంటే తీయండి, బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. లేదు ఇక్కడ బాగోలేదు అనుకుంటే మన ముందే తెలుసుకోండి స్టూడియో గురించి, బాగోలేదా లేదా బాగుందా అన్నీ తెలుసుకుని అప్పుడు నెక్స్ట్ స్టూడియోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.